నమస్తే, వెల్కమ్ టు బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. బిఎంఆర్ యూట్యూబ్ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ హిస్టరీ మరియు జనరల్ స్టడీకి సంబంధించినటువంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంది. ఈరోజు మనం గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి ముఖ్యమైనటువంటి అప్డేట్గా మనం భావిస్తున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఈ ప్యాకేజీలో భాగంగా 5వ విడత నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి, ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం చూద్దాం. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేటువంటి ఈ ప్యాకేజ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ కూడా దీని మీద బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో 5వ విడత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను మనం తెలుసుకుందాం. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్, అంటే ఆర్బీఐ ప్రకటించినటువంటి 8 లక్షల కోట్ల ప్యాకేజ్తో కలుపుకుని మొత్తంగా 20.97 లక్షల కోట్లు, అంటే నియర్లీ 21 lakhs crores 20 లక్షల కోట్లని ప్రధాని మోదీ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు 5 విడతలు కలిసి ఫైనాన్స్ మినిస్టర్ మరియు ఆర్బీఐ ప్రకటించినటువంటి దాన్ని బట్టి మనం చూస్తే 20.97 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఫిగర్ ఇంపార్టెంట్, 20.97 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడిపిలో సుమారుగా 10%. మనకి అమెరికా కానీ లేదా జపాన్ కానీ ఇతర దేశాలు చైనా కానీ ఇవన్నీ కూడా మనకి ప్యాకేజెస్ని ప్రకటించాయి ఉద్దీపన చర్యలను. ఎందుకంటే పూర్తిగా మాంద్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలో కాస్త ఉద్దీపన ప్యాకేజీలు జీడిపిలో ఎంతో కొంత శాతం అమౌంట్ని కనుక మనం ఉద్దీపన ప్యాకేజీ కింద ఇచ్చినట్లయితే ఈ ఉద్దీపన ప్యాకేజీల వల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది బలం పుంజుకుని మందగమనం వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్యాకేజెస్ అనేటువంటి ప్రకటిస్తున్నారు. ఇందులో మనకి వరల్డ్ కంట్రీస్ అన్నీ చూసుకుంటే మన ఇండియా ప్రకటించినటువంటి 10% ప్యాకేజ్ చూస్తే 3rd ర్యాంక్గా చెప్పుకోవచ్చు. అంటే 10% అబవ్ ప్యాకేజ్ ప్రకటించినటువంటి దేశాలు కూడా మనం ఉన్నాయి, అమెరికా లాంటి దేశాలు. సో ఇందులో ఈ 5th అంటే ప్రస్తుతం ఒక 5 విడతలుగా ఈ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. 5వ విడతలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ప్రైవేటీకరణ. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంటే ద గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఏ కంపెనీలో అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా అంటే ఇక్కడ అర్థం 51% మెజారిటీ వాటాగా మనం భావించాలి. అంటే 51% కానీ అంతకన్నా ఎక్కువ కానీ ప్రభుత్వం యొక్క చేతిలో ఉన్నట్లయితే, ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉన్నట్లయితే దాన్ని మనం పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంటే కంపెనీల చట్టం, సవరించినటువంటి కంపెనీల చట్టం 2013 ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 300 సెంట్రల్లీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని ఇటు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కింద, స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కింద కూడా మనం విభజించుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో కూడా కొన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర చూసుకుంటే ఈరోజు 300 సెంట్రల్లీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటివి ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మంది ఉద్యోగస్తులు ఈ 300 ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లోనూ కూడా పనిచేస్తూ ఉన్నారు. 16 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని, ఇన్వెస్ట్మెంట్ని కలిగి ఉన్నటువంటి, పెట్టుబడిని కలిగి ఉన్నటువంటి సంస్థలు. ఇవన్నీ కూడా చాలా
కీలకమైనటువంటి సంస్థలు. ఎందుకంటే భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ అవలంబించినటువంటి విధానాల ఫలితంగా ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేటువంటివి బాగా పెరగడం జరిగింది స్వతంత్రానంతరం. జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆలోచనలకు అనుగుణంగా రోజు వి కృష్ణమూర్తి, ఫాదర్ ఆఫ్ పిఎస్యూస్ అని మనం పిలుస్తాం, వి కృష్ణమూర్తి. జవహర్లాల్ నెహ్రూ ఆలోచనకి అనుగుణంగా ఈ వి కృష్ణమూర్తి గారి యొక్క రికమెండేషన్ సహాయంతో తర్వాత కాలంలో చాలా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ఫాదర్ ఆఫ్ పిఎస్యూస్గా వి కృష్ణమూర్తిని పిలుస్తాం మనం. సో ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేటువంటివి మన 4 రకాలుగా ఉన్నాయి మన భారతదేశంలో. మహారత్న, నవరత్న, మినీరత్న 1, మినీరత్న 2. గతంలో గ్రూప్ 2లో కూడా చాలాసార్లు వీటి గురించి బిట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఒక 10 మహారత్న కంపెనీలు, సెయిల్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ, అలాగే మనకి ఐఓసీఎల్ కానీ, బిహెచ్ఈఎల్ కానీ, గెయిల్, బీపీసీఎల్, ఇలా ఒక 10 మహారత్న కంపెనీలు అనేటువంటివి ఈరోజు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్గా ఉన్నాయి. అలాగే 14 కంపెనీలు నవరత్న హోదాను పొంది ఉన్నాయి. 74 కంపెనీలు, 74 పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ మినీరత్న 1 హోదాను పొంది ఉన్నాయి. అలాగే ఒక 18 మినీరత్న 2 హోదాను పొంది ఉన్నాయి. వీటికి సంబంధించి వేరొక వీడియోలో ఈ మహారత్నాలు అంటే ఏంటి, నవరత్నాలు అంటే ఏంటి, ఏ విధంగా వాటి యొక్క ఏ పిఎస్యూస్ మహారత్న హోదాలను పొందే, ఇవన్నీ కూడా మనం వేరే వీడియోలో మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఈ 4 రకాలుగా కూడా మనకి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి సెంట్రల్ లెవెల్లో. సో అయితే ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే, ఒక చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మనం మొత్తం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక 3 చోట్ల మనకి మైలురాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్, జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ప్రభుత్వ ఆధీనంలోనే పరిశ్రమలు ఉండాలి, ప్రైవేట్ రంగంలో ఉండకూడదు అనేటువంటి విధానంలో ఒక మిక్స్డ్ ఎకానమీకి మనం అవకాశం ఇస్తూ, ప్రభుత్వ రంగం వైపు చూస్తూ ప్రైవేట్ రంగాన్ని మాత్రం చాలా తక్కువ పరిమితంగానే ప్రైవేట్ రంగాన్ని ఈ పారిశ్రామిక రంగానికి అప్లై చేయడం జరిగింది. దీని ఫలితంగా మనం చూసాం, చాలా కాలం పాటు ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనే పరిశ్రమలు ఉండడం, ఈ పరిశ్రమలు లాభదాయకంగా లేకపోవడం, పరిశ్రమలన్నీ కూడా దాదాపుగా నష్టాల బారిన పడడం. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నటువంటి సమయంలో మనకి 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ పేరుతో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ పేరుతో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడంతో భారతదేశంలో ప్రైవేట్ రంగం ఆధిపత్యం అనేటువంటిది పెరగడం జరిగింది. సో అప్పుడే చాలా వరకు ఎఫ్డిఐల్ని, అప్పటి వరకు కనీసం ఎఫ్డిఐల్ని కొంచెం కూడా అనుమతించినటువంటి రంగాల్లో 49%, 51%, 74%, కొన్ని రంగాల్లో 100%తో ఈరోజు చాలా వరకు ప్రైవేట్కి బార్లా మనం తలుపులు తెరవడం. ఇది ఒక రకంగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేటువంటివి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి చాలా అవసరంగా మనకి అనిపించింది. సో అది ఒక సెకండ్ మైల్ స్టోన్గా మనం చెప్పుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ పబ్లిక్ సెక్టార్ని డెవలప్ చేయడం, పబ్లిక్ సెక్టార్ని సపోర్ట్ చేయడం ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అయితే, ప్రైవేట్ రంగానికి పూర్తిగా బార్లా తెరుస్తూ ప్రైవేటైజేషన్కి మరి ఎక్కువ మొగ్గు చూపుతూ 91 రిఫార్మ్స్ తీసుకోవడం అనేటువంటి సెకండ్ మైల్ స్టోన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ ఈరోజు తీసుకున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో, పిఎస్యూల ప్రైవేటీకరణ అనేటువంటి ప్రక్రియ, ఇది ఒక థర్డ్ మైల్ స్టోన్గా ఇండియన్ ఎకనామిక్ హిస్టరీలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కారణం ఏమిటి అంటే, బేషరతుగా వ్యూహాత్మకం కాని నాన్ స్ట్రాటజిక్ రంగాలు అన్నిటిలోని ఉన్నటువంటి పిఎస్యూస్ని ప్రైవేటీకరించాలి అనేటువంటి ఒక చాలా పెద్ద నిర్ణయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుందా లేదా బలహీనపరుస్తుందా అనేటువంటిది ఇప్పుడే చెప్పలేం. భవిష్యత్తు అనేటువంటిది దీన్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే
మితిమీరిన ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ప్రమాదకరమో, మితిమీరిన ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఒక్కొక్కసారి అంతే ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అంతకన్నా కూడా ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మరి భవిష్యత్తులో ఈ ప్రైవేటీకరణ జరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందా, మన నిజంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయా, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలని మన ప్రభుత్వం భావిస్తాం. సో ఇవి చూడాల్సి ఉంటుంది మనం. సో వ్యూహాత్మకం కాని రంగాల్లో పిఎస్యులు అన్నింటినీ పూర్తిగా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద నిర్ణయంగా మనం భావించాలి. దీనిలో ప్రధానంగా ప్రభుత్వం యొక్క ఏం కనిపిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా భారాన్ని తగ్గించుకోవడం అనేటువంటిది ముఖ్యంగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా భారాన్ని తగ్గించుకోవడం. ఇక సెకండ్ ఏంటి అంటే డిజిన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ ఏదైతే ఉందో దాన్ని మరింతగా బూస్ట్ ఇవ్వాలి, మరింతగా దీన్ని పెంచాలి అనేటువంటి అభిప్రాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వ్యూహాత్మకం కాని రంగాలన్నింటిలోనూ కూడా పిఎస్యూస్ను ప్రైవేటీకరించాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక వ్యూహాత్మకం కాని రంగాల్లో పిఎస్యూలను ప్రైవేటీకరించాలని భావించింది. ఇప్పుడు వ్యూహాత్మక రంగాల్లో కూడా స్ట్రాటజిక్ ఏదైతే మనకి పిఎస్యూస్ ఉన్నాయో, సో ఈ వ్యూహాత్మక రంగాల్లో కూడా స్ట్రాటజిక్ సెక్టార్స్లో కూడా పిఎస్యూలను గరిష్టంగా ఒక 4 మాత్రమే పిఎస్యూలను గరిష్టంగా ప్రభుత్వం అండర్టేకింగ్లో ఉంచుకోవాలి, మిగిలిన వాటిని అన్నింటినీ కూడా విలీనం లేదా విక్రయించాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇది కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయంగా మనం తీసుకోవచ్చు. వ్యూహాత్మక రంగాలు, వ్యూహాత్మకం కాని రంగాలు, కంపెనీల చట్టాల ప్రకారం ఎప్పటికప్పుడు ఇది మారిపోతూ ఉంటాయి. గతంలో కూడా కొన్ని రంగాలను వ్యూహాత్మక రంగాలు ఎక్కువగా ఉండే వాటిని తగ్గించుకుంటూ వచ్చారు. ప్రజెంట్ ఒక 5 రంగాలు వ్యూహాత్మక రంగాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి స్ట్రాటజిక్గా. ఆయుధాలు, రక్షణ సామాగ్రి ఇదొక స్ట్రాటజిక్ సెక్టార్గా మనం చెప్పుకోవచ్చు. దీనిలో సాధారణంగా ప్రైవేటుకి అనుమతులు ఇచ్చేవాళ్ళం కాదు. ఆయుధాలు, రక్షణ సామాగ్రి పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేది. అలాగే అణుశక్తి, అలాగే రైల్వేస్, రక్షణ విమానాలు, యుద్ధ నౌకలు, అలాగే రేడియేషన్కి సంబంధించినటువంటి అనువర్తనాలు, అగ్రికల్చర్లో కానీ మెడిసిన్లో కానీ రేడియేషన్కి సంబంధించిన అనువర్తనాలను ఉపయోగించుకోవడం, ఇవి 5 కూడా ప్రజెంట్ స్ట్రాటజిక్ రంగంగా మనం పిలుస్తూ ఉన్నాం. సో వీటిలో గరిష్టంగా ఒక 4 అంటే ఒక్కొక్క రంగానికి గరిష్టంగా 4, మ్యాక్సిమం 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్ తీసుకున్నాం అనుకోండి, రైల్వేస్లో 11 పిఎస్యూస్ ఉన్నాయి ప్రజెంట్. సో ఈ 11 పిఎస్యూస్ని ఇప్పుడు ఈ కొత్త నిబంధనల వలన, కొత్త నూతన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానం 2020 వలన రైల్వేస్లో మ్యాక్సిమం 4, మినిమం 1 ఖచ్చితంగా ఒక పిఎస్యూ అయితే ఈ స్ట్రాటజిక్ ఫీల్డ్లో ఖచ్చితంగా గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది. ఒకటి ఇది గరిష్టంగా 4 మించదు. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ మరో మాట చెప్పడం జరిగింది. మినిమంలో ఒక పిఎస్యూని అయితే వ్యూహాత్మక రంగాల్లో గవర్నమెంట్ యొక్క చేతిలో ఉంచుతాం, దానిలో కూడా ప్రైవేటు పెట్టుబడులకు అనుమతిస్తాము అంటే దాని అర్థం ఏంటి? మ్యాక్సిమం అంతా కూడా మీకు పిఎస్యూస్ అనేవి ఇంకెక్కడ కూడా గవర్నమెంట్ సెక్టార్ అనే దానికన్నా ప్రైవేట్ సెక్టార్లో ప్రతి 100% అన్నింటిలోని కూడా మనకి అలౌ చేస్తున్నట్లు లెక్క అనమాట. అంటే వ్యూహాత్మక రంగాల్లో కూడా మినిమం ఒకటి ఉంచుతాము అంటే దాని అర్థం ఏంటి? మినిమం ఒకటి గవర్నమెంట్ సెక్టార్లో ఉంటుంది, మిగిలిన ప్రైవేట్ సెక్టార్ని కూడా దాంట్లో అవకాశం కల్పిస్తాము. ఒక 51% గవర్నమెంట్ సెక్టార్ ఉంటుంది, 49 దాకా మళ్ళీ ప్రైవేట్ అక్కడ అలౌ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 2 కూడా చాలా కీలకమైన నిర్ణయాలు. వ్యూహాత్మకం కాని రంగాల్లో పిఎస్యూలు పూర్తి ప్రైవేటీకరణ, వ్యూహాత్మక రంగాల్లో పిఎస్యూలు ఒక్కొక్క రంగానికి గరిష్టంగా 4, మినిమం 1. సో మిగిలినవన్నీ కూడా ఇప్పుడు విలీనం కానీ లేదా విక్రయించడం కానీ జరగబోతుంది. సో ఈ 2 పాయింట్లు కూడా అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా కీలకంగా మనం వీటి మీద దృష్టి పెట్టాలి. నూతన పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ విధానము 2020 అమల్లోకి రాకపోతుంది. ఇక ఈ 5వ రోజు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్లో మరొక ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటి అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా 40,000 కోట్ల రూపాయలను కేటాయించడం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్. ఇప్పటికే ఈ కేంద్ర బడ్జెట్లో
ఈ పథకానికి ఏదైతే ఎన్ఆర్ఈజీపీ ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 61,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బడ్జెట్లో కేటాయించారు. ఇది కాకుండా మరొక 40,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ పథకానికి కేటాయించడం అంటే దాదాపుగా ఈ పథకానికి 1,01 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం ఇవ్వబోతుంది. దీనివలన 300 కోట్ల పని దినాలకు అవకాశం కల్పించబడుతుంది. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో 61,000 కోట్లు, ప్రజెంట్ 40,000 కోట్లు అదనంగా కేటాయించడం, 300 కోట్ల పని దినాలకు అవకాశం కల్పించడం అనేటువంటిది ఈ పథకం యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది. ఎందుకంటే కోవిడ్-19 వలన ఈరోజు వలస కూలీలు ఎంత కష్టాలు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. వలస కూలీల ప్రభావం వాళ్ళందరూ కూడా స్వగ్రామాలకు ప్రదేశాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల వారు ఎవ్వరూ కూడా పని లేని కష్టాలు పడేటువంటి విధానానికి కష్టాలు పడకుండా ఉండడం కోసం అక్కడ గ్రామీణోపాధి హామీ పథకాన్ని మరింత పటిష్టంగా కనుక అమలు చేసినట్లయితే ఈ వలస కూలీలందరికీ కూడా మరి మంచి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఈ వలస కూలీలను ఆదుకున్నట్టు అవుతుందని ప్రభుత్వం భావించి ఈ పథకాన్ని కీలకంగా తీసుకుంది. కాబట్టి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంత కేటాయింపులు జరిగాయి ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో అదనంగా అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది. 40,000 కోట్లు. మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటి అంటే నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి పాయింట్, రాష్ట్రాలు తీసుకునేటువంటి రుణ పరిమితిని రాష్ట్రాలు ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి క్రమంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రుణాలు ఎలా పడితే అలా తీసేసుకుంటే రాష్ట్రం రేపు పొద్దున్న పూర్తిగా దివాలా తీస్తే కష్టం అవుతుంది. అందువలన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత రుణ పరిమితి అంటే మొత్తం ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో 3% మించి రుణాలు తీసుకోకూడదు, అన్ని రకాల రుణాలు కలిసి అని చెప్పేసి ఒక చట్టాన్ని చేయడం జరిగింది, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అని చెప్పేసి మనకి. సో దాని ప్రకారం రాష్ట్రాలకు జిఎస్డిపిలో 3%కి మించి రుణాలు తీసుకునేటువంటి అవకాశం లేదు, వెసులుబాటు లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాలు రుణాలు లేకపోతే, అదనపు నిధులు లేకపోతే ప్రభుత్వాలు నడిపేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్తి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పరిమితిని పెంచాలని నరేంద్ర మోడీని కోరడం జరిగింది. ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించి 3% నుంచి పెంపు చేయాలి అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే యాక్ట్ జోలికి వెళ్ళకుండా ఈ ఒక్క సంవత్సరానికి అంటే 2020-21 ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు తీసుకునేటువంటి రుణ పరిమితిని జిఎస్టిపిలో 3% నుంచి 5%కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అందరూ గమనించాల్సిన విషయం, ఖచ్చితంగా దీని మీద బిట్టు వచ్చేటువంటి అవకాశం. 2020-21 ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు తీసుకునేటువంటి రుణ పరిమితి 3% నుంచి 5%కి పెంచడం జరిగింది. దీనివలన జిఎస్డిపిలో ఒక 2% ఎక్స్ట్రాగా రుణాలు తీసుకునే అవకాశం వచ్చింది. దీనివల్ల మన ఒక్క ఆంధ్రప్రదేశ్కే 20,000 కోట్ల రూపాయలు అదనంగా రుణం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 10.08 లక్షల కోట్లు, ఇప్పటి వరకు 3% కాబట్టి 30,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది సంవత్సరానికి. మనకి ఈరోజు 5%కి పెంచడం వల్ల 50,000 కోట్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. 50,400 కోట్లు తెచ్చుకోవచ్చు ఇప్పుడు. అంటే దాదాపుగా 20,000 కోట్లు అదనంగా రుణాన్ని తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని ఈ ప్యాకేజ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఆంధ్రప్రదేశ్ కల్పించింది. ఇదే విధంగా ప్రతి రాష్ట్రానికి కూడా కల్పించింది. సో కాకపోతే దీంట్లో ఉన్న చిన్న లింక్ ఒకటి ఉంది, దాన్ని కూడా మనం డెప్త్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 2% ఇటువంటి అన్కండిషనల్ కాదు, మొదటి 0.5% అంటే 0.5% వరకు కూడా అన్కండిషనల్, ఎటువంటి షరతులు కూడా ఉండవు. అంటే 3 నుంచి 3.5% వరకు షరతులు లేకుండా రుణం తీసుకోవచ్చు. కానీ ఇంకొక 1.5% అంటే పెంచినటువంటి 2%లో 0.5% అన్కండిషనల్, ఎటువంటి షరతులు లేకుండా రుణం తీసుకున్నా ప్రాబ్లం లేదు. కానీ ఇంకొక 1.5% రుణం తీసుకోవాలి అంటే కొన్ని షరతులు పెట్టింది. కొన్ని రిఫార్మ్స్ను అమలు చేసినప్పుడు మాత్రమే, సంస్కరణలను అమలు చేసినప్పుడు మాత్రమే ఈ 1.5% రుణం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ వంకతోనైనా రుణాలు తీసుకునేటువంటి వంకతోనైనా సరే రిఫార్మ్స్ అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి ఉద్దేశంలో దీన్ని పెట్టడం జరిగింది. సో ఏంటి ఆ షరతులు అంటే, ఆ రిఫార్మ్స్ ఏ రంగాల్లో రిఫార్మ్స్ ఉండాలి అంటే,
ముఖ్యంగా 4 రకాలైనటువంటి షరతులు విధించింది ఈ 1.5% రుణం తీసుకోవడానికి. మొదటి 0.5%కి ఎటువంటి షరతులు లేవు, కానీ తర్వాత 1.5%కి మాత్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేయాలని, సరళీకృతమైనటువంటి వ్యాపార విధానాలను ఫాలో అవ్వాలని రాష్ట్రాలు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, ఒక దేశము ఒకే రేషన్ కార్డ్ అనేటువంటి విధానాన్ని అమలు జరపాలని, అలాగే పవర్ సెక్టార్లో రిఫార్మ్స్ ఫాలో అవ్వాలని, విద్యుత్ రంగ సంస్కరణలు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి మరి నిధులు ఇవ్వాలి అనేటువంటి ఒక 4 రిఫార్మ్స్ అనేటువంటిది ఇక్కడ సూచించడం జరిగింది. సాధారణంగా ఈ 4 రిఫార్మ్స్ కూడా చాలా రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. సో దీన్ని మరింత పటిష్టంగా అమలు చేసినట్లయితే అదనంగా మరొక 1.5% మనకి ఈ రుణం తీసుకోవడానికి ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక రకంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగానే భావించవచ్చు. దీనివల్ల రుణ పరిమితి పెరగడం వల్ల ప్రస్తుతం తాత్కాలికంగా కొంత నిధులు లభ్యతకు ఇబ్బంది అనేటువంటిది మనకు ఉండేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపించదు. సో ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్కి సంబంధించి 5వ విడత కార్యక్రమానికి సంబంధించి నిర్మలా సీతారామన్ వెలుబుచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అలాగే మన వీడియోస్లో మిగిలిన 4 విడతలకు సంబంధించి నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాల మీద వీడియోస్ చేయడం జరిగింది. దయచేసి వాటిని కూడా మీరు చూడండి. మరి గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి ఇటు ఆర్బీఐ దగ్గర నుంచి కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటి లేదా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఏ ఒక్క పాయింట్ ఉన్నా సరే అది ఖచ్చితంగా మనకి అది ఇంపార్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, ఆ రక్షణ రంగంలో డైరెక్ట్ ఎఫ్డిఐస్ని ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 49% నుంచి డైరెక్ట్గా 74%కి పెంచడం జరిగింది. సో ఇలాంటి బిట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఖచ్చితంగా ఆడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుని ఎప్పటికప్పుడు మనం ఫాలో అయినట్లయితే గ్రూప్ 2 ఎకానమీలో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూస్తూనే ఉండండి BMR యూట్యూబ్ ఛానల్.